సీన్ చూస్తే అప్పుడే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. పిల్లల ప్లేట్లో భోజనాలు దొరికితే, అది కూడా దేవుడి భోజనాలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎస్, ఈ రోజు మా ఏరియాలో వినాయకుడి భోజనాలు. ఈ వినాయకుడు ఉన్నాడు చూడండి, వచ్చాడంటే అందరికీ కడుపు నిండగా అన్నం పెట్టే వెళ్తాడు. అదేంటో కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను చేస్తామని అతని పూజలో మునిగిపోవడానికే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక్కడ వెరైటీస్ చూడండి, హల్వా, పచ్చడి, పులిహార, బగారా రైస్, కర్రీ, పప్పు, పెరుగు, సాంబార్, ఇలా రకరకాల ఐటమ్స్తో అందరి కడుపు నింపేశారు. మనం తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అనమాట. అంటే ఫస్ట్ అయితే తినేసాను, సెకండ్ ట్రిప్లో ఇలా జాయిన్ అయ్యాను వడ్డింపులకి. అయితే అప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉంటారు, జాయిగా అయిపోతుంది అనేసి ఇంకా ఫుడ్ అయితే చాలా మిగిలిపోయింది. కమిటీ మెంబర్స్ అయితే అందరినీ పిలిచి రాత్రికి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళ గిన్నెల్లో పెట్టి మరీ తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఇలా దగ్గరుండి పెట్టించి మరి అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు.